under observation. That's exactly the information that I have got from Sir. I've been there since 9 o'clock in the night. And the doctors are definitely taking good care of the Honorable Chief Minister. And I'm sure with all our prayers, she'll get well soon. Thank you. Hey, Kuan, bad yet now. Bad yet now. Sundar, Sundar. Battery
ஒண்ணு கூட இல்லை நாங்க பேட்டரியே இல்லை காலி கோவிலேருந்து 2 சுத்தம் ரெண்டு இங்கே எத்தனா வாங்கிட்டு வந்துட்டு பேட்டரி இல்லை ஓகே 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 இங்கே போட்டு இங்கே இருக்கு அங்கே இருக்கு லைவ் அப்படியே இருக்குமா நானே கூப்பிடுறேன் இதோ இருக்கு ராமச்சந்திரா జయలలిత ఆరోగ్య పరిస్థితి అపోలో ఆసుపత్రి దగ్గర తాజా పరిస్థితి అందించడానికి మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దామోదర్, వాట్ యు? ప్రతిభ జయలలిత ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఇప్పుడే ఇంతకు మునుపే సినీ నటుడు శరత్ కుమార్ ఆసుపత్రి నుంచి బయటకు వచ్చి వెళ్ళిపోయి మీడియాతో మాట్లాడుతూ తెలిపాడు. ఆమె ఆరోగ్య పరిస్థితి క్షేమంగా ఉంది, ఆమెకు ఎటువంటి ఇబ్బంది లేదన్నట్టు చెప్పాడు. 24 గంటల తర్వాత పూర్తి స్థాయి ఆరోగ్య క్షేమ సమాచారాలు డాక్టర్లు తెలిపే అవకాశం ఉందని ఆయన మీడియా ముందు తన అభిప్రాయాన్ని మీడియా ముందు చెప్పాడు. అయితే పెద్ద సంఖ్యలో మాత్రం మనం ఇప్పుడు చూడవచ్చు, పెద్ద సంఖ్యలో అపోలో హాస్పిటల్ ఎదురుగా ఇది నిన్న సాయంత్రం 9 గంటల నుంచి ఇప్పటి వరకు ఇదే విధంగా పోలీసులు బందోబస్తు కొనసాగిస్తున్నారు. సుమారు 1000 మందికి పైగా పోలీసులు ఇక్కడ అపోలో ఆసుపత్రి ఎదుట బందోబస్తు చేస్తున్నారు. అంతేకాకుండా పోలీస్ గార్డెన్ వద్ద కూడా ఇదే రకమైన బందోబస్తు కొనసాగుతుంది. మొత్తం మీద పోలీసుల అదుపులో మొత్తం తమిళనాడు మొత్తం పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది. ఇందుకోసం పోలీసులు బయట ప్రాంతాల నుంచి అదే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పారామిలిటరీ బలగాలను కూడా అక్కడికి తెప్పించుకున్నట్లు తెలుస్తుంది. దీంతోపాటు కేంద్ర బలగాలను కూడా ఇక్కడికి వస్తున్నాయని కూడా తెలుస్తుంది. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందనే సమాచారం రావడంతో పోలీసులు కొద్దిగా సడలింపు ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే నిన్న రాత్రి వరకు కర్ణాటక, ఆంధ్ర బస్సులను రద్దు చేస్తామని ప్రకటించిన ఆర్టీసీ, అదేవిధంగా కేఎస్ఆర్ ఆర్టీసీ కూడా బస్సులను యథావిధంగా నడుపుతుంది. దీంతో రాకపోకలు యథావిధంగా కొనసాగుతున్నాయి. చెన్నైలో పరిస్థితి ఇప్పటి వరకు మామూలుగానే నడుస్తున్నప్పటికీ ఎటువంటి వార్త వినవలసి వస్తుందనే భయంతో కూడా కొంతమంది దుకాణదారులు ఈరోజు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చెన్నై ఆసుపత్రికి మాత్రం డాక్టర్ల ఆసుపత్రిలో ఆమె ఆరోగ్యాన్ని లండన్లోనే రిచర్డ్స్ నేతృత్వంలో ఉన్న టీం అక్కడి నుంచి టెలికాన్ఫరెన్స్ ద్వారా ఇక్కడ డాక్టర్లకు సలహాలు ఇస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఆమె లంగ్స్ బాగానే పనిచేస్తున్నట్లు కూడా ఇక్కడ డాక్టర్ల బృందం చెప్తున్న దాని ప్రకారం తెలుస్తుంది. అయితే ఒక హెల్త్ బులెటిన్ వెలువడే అవకాశం ఉందని చెప్తున్నప్పటికీ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఆమె ఆరోగ్యం గురించి సమగ్రమైన సమాచారం మాత్రం ఆసుపత్రి వర్గాలు బయటకు తెలియజెప్పలేదు. అయితే గతంలో తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు గతంలో జయలలితను పరామర్శించిన తర్వాత వెంటనే రాజ్భవన్కి వెళ్ళి ఒక హెల్త్ బులెటిన్ విడుదల చేశాడు గతంలో జరిగినప్పుడు. కానీ ఈసారి నిన్న హుటాహుటిన ముంబై నుంచి వచ్చి ఇక్కడికి చేరుకొని ఆమె ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్న తర్వాత ఆయన నేరుగా రాజ్భవన్కి వెళ్ళారు. అక్కడ నుంచి ఎటువంటి సమాచారం కూడా మీడియాకు కానీ ఇతర సంస్థలకు కానీ రాజ్భవన్ వర్గాలు విడుదల చేయగలరు. దీంతో కొంత అనిశ్చితి వాతావరణం నెలకొందనే చెప్పవచ్చు. అయితే ఇక్కడికి వస్తున్న సీనియర్ మంత్రులతో పాటు ప్రజాప్రతినిధులు, ఆ సీనియర్ అధికారులు కూడా ఎటువంటి విషయాన్ని చెప్పడం లేదు. అయితే ఆరోగ్య పరిస్థితి మాత్రం క్షేమంగానే ఉన్నట్లు వారు ఆఫ్ ది రికార్డుగా చెప్తున్న దాన్ని బట్టి ప్రకారం ఉంది. అయితే పూర్తి స్థాయిలో ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఒక ప్రకటన వెలువరచాలని అభిమానులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటున్నారు. నిన్న రాత్రి 9 గంటల నుంచి ఇప్పటి వరకు అభిమానులు అదేవిధంగా ఇక్కడే ఉంటున్నారు. ఇక్కడే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపున మంత్రులు, సీనియర్ నాయకులు, అదేవిధంగా సీనియర్ అధికారులు ఆసుపత్రికి వెళ్ళి బయటకు వెళ్తున్నారు. కానీ ఎవరు మీడియాతో కానీ మిత్ర వర్గాలతో కానీ ఏమాత్రము ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి సమాచారం చెప్పడం లేదు. దీంతో ఈ అభిమానుల్లో పూర్తి స్థాయిలో ఒక రకమైన ఆందోళన నెలకొందని చెప్పవచ్చు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి విషయమై లండన్కు చెందిన డాక్టర్ల సలహా మేరకు ఆమెకు ట్రీట్మెంట్ ఇస్తున్నామని, ఆమెకు త్వరగా కోలుకునే అవకాశం ఉందని
అనే మాట చెప్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో అది గట్టిగా చెప్పే పరిస్థితి మాత్రం ఇక్కడ కనిపించలేదు. అయితే తమిళనాడు వ్యాప్తంగా ఒక రకమైన పోలీసు అలర్ట్ ప్రకటించినట్లు తెలుస్తుంది. ఎక్కడ చూసినా పోలీసు బలగాలు వీధుల్లో కనిపిస్తున్న పరిస్థితి ఉంది. నిన్న రాత్రి 9 గంటల నుంచి ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమైన కూడళ్లతో పాటు ఎక్కడైనా అల్లర్లు జరిగే అవకాశం ఉందన్న ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో బందోబస్తుని ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్న పరిస్థితి. ఇందుకోసం రాష్ట్ర పర్యటనలో ఇతర జిల్లాల పర్యటనలో ఉన్న డీజీపీ నేరుగా చెన్నైకి చేరుకుని మొత్తం అన్ని జిల్లాల ఎస్పీలతోనూ చెన్నై నగర కమిషనర్లతోనూ అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేసి ఎక్కడికెక్కడ బందోబస్తును అలర్ట్ చేశారు. అదేవిధంగా ఇన్ఛార్జ్ సీఎం పన్నీర్ సెల్వం కూడా చీఫ్ సెక్రటరీతో పాటు అదేవిధంగా ముఖ్యమైన ఉన్నతాధికారులతోనూ డీజీపీతోనూ సమావేశం ఏర్పాటు చేసి భద్రత విషయమై పూర్తి స్థాయిలో ఎటువంటి ఇబ్బందులు ప్రజలకు తలెత్తకుండా పూర్తి స్థాయిలో భద్రత కల్పించాలని కూడా ఆదేశించినట్టు తెలుస్తుంది. దీంతోపాటు ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా ఈ విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వానికి తెలియజేసినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ప్రజలకు ఎటువంటి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి స్థాయిలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కూడా వారు తెలిపినట్టు తెలుస్తుంది. దీంతోపాటు తూత్తుకుడి పర్యటనలో ఉన్న స్టాలిన్ కూడా అర్ధాంతరంగా తన పర్యటనను ముగించుకొని రాత్రి హుటాహుటిన చెన్నైకి చేరుకున్నాడు. అదేవిధంగా ఆయన కూడా ట్విట్టర్లో తొందరగా జయ ఆరోగ్య పరిస్థితి మెరుగవ్వాలని కూడా ట్విట్టర్లో ఒక ప్రకటనలు తెలియజేశారు. అదేవిధంగా కరుణానిధి కూడా ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలియజేశారు. మొత్తం మీద తమిళనాడు వ్యాప్తంగా గత 72 రోజులుగా ఆసుపత్రిలో ఉన్న జయలలిత ఆరోగ్య పరిస్థితిపై ఒక అనిశ్చిత పరిస్థితి మరోసారి తలెత్తిందని తెలుసుకోవచ్చు. ముఖ్యంగా నిన్న సాయంత్రం వరకు ఈ పరిస్థితిలో జయలలిత ఆరోగ్యం బాగానే ఉందన్న వార్తలు వెలువడిన నేపథ్యంలో ఆనందంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలతో పాటు జయ అభిమానులకు ఒక్కసారిగా ఆమె నిన్న సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య కాలంలో హార్ట్ అటాక్ గురైందన్న వార్త పూర్తి స్థాయిలో వాళ్ళని ఆందోళనకు గురి చేసిన వార్తగా చెప్పవచ్చు. దీంతో పెద్ద సంఖ్యలో అభిమానులు ఎక్కడికెక్కడ బయటికి వీధుల్లోకి వచ్చి తమ నాయకురాల ఆరోగ్యం మెరుగవ్వాలంటూ తమ నాయకురాల ఆరోగ్యం కోసం పూజలు కూడా గుడిలో పూజలు చేస్తున్నారు. అదేవిధంగా ఆసుపత్రి వద్దకు పెద్ద ఎత్తున చేరుకుంటున్న పరిస్థితి ఇప్పటికి కనిపిస్తుంది. జిల్లాల సుదూర ప్రాంతాల నుంచి కూడా కార్యకర్తలు ఈ చెన్నై అపోలో ఆసుపత్రికి చేరుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటే స్థానికంగా ఉన్న నాయకులు అక్కడ వారిని వారించి అమ్మ ఆరోగ్యం బాగా ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదని వారించినట్టు తెలుస్తుంది. అయితే ఈ పరిస్థితిలో పూర్తి స్థాయిలో ఒక అధికారిక ప్రకటన వెలువడితే తప్ప ఈ పరిస్థితికి తెరపడే అవకాశం లేదని వీరు అభిమానులు భావిస్తున్న నేపథ్యంలో ఒక ప్రకటన ఈరోజు సాయంత్రం లోపల వెలువడే అవకాశం ఉందని కూడా అంటున్నారు. అయితే మొత్తం జిల్లాల పర్యటనలో జిల్లాల్లో ఉన్న ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రులు కూడా పూర్తి స్థాయిలో రాజధానికి చేరుకొని ఇక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ పరిస్థితిపై ఒక్కసారిగా అందరూ ఇక్కడికి చేరుకోవడంతో ఇక్కడ ఏదో అనుకోని అవాంతరం ఏర్పడిందన్న ఆలోచనలతో పార్టీ కార్యకర్తలు ఉన్న నేపథ్యం కూడా కనిపిస్తున్న నేపథ్యంలో వారికి ఖచ్చితమైన సమాచారం అందించాలని కూడా వీరు ముఖ్య నాయకుల దగ్గర మంత్రులు కానీ అదేవిధంగా ఎమ్మెల్యేలు కానీ పూర్తి స్థాయిలో ఆసుపత్రి యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తుంది. ఈ విషయంలో ఒక స్పష్టమైన ఆరోగ్యం గురించి ఒక స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని కూడా వీరు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయంలో రాజ్భవన్ వర్గాలతో మాట్లాడి త్వరలో ఒక ప్రకటన కూడా వెలువరించే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అయితే మొత్తం మీద ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రాజ్నాథ్ సింగ్తో పాటు మిగతా మంత్రులు కూడా ఆరోగ్య పరిస్థితి గురించి వాకప్ చేసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా రాష్ట్రంలోని పరిస్థితి గురించి ప్రత్యేకంగా రాజ్నాథ్ సింగ్ చర్చించినట్టు తెలుస్తుంది. దీంతోపాటు వైద్య బృందం ఢిల్లీ నుంచి గతంలో వచ్చిన వైద్య బృందం కూడా ఈరోజు ఇక్కడికి చేరుకుని ఆమెకు వైద్య సేవలు అందించే అవకాశం ఉందని కూడా ఇక్కడ అపోలో ఆసుపత్రి వర్గాలు తెలుపుతున్నాయి. ప్రతిభ. Right. Thank you, Damodar.